అందరికీ నమస్కారాలు. అధ్యక్షులకు మరియు రవికుమార్ సార్ గారికి, చెప్పాబు గారికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, బాల సాహిత్యం బాలల గురించినది అని అందరికీ తెలిసింది. బాల అనే పదంలోనే ఉంది. సాహిత్యంలో బాల సాహిత్యం, బాలల గురించి బాలలు రాసినా సరే, పెద్దవాళ్ళు రాసినా సరే, అది బాలల గురించి అయినదే ఉన్నట్టయితే అది బాల సాహిత్యం అని మనకు తెలుస్తుంది. మరి మొట్టమొదట తల్లి కన్న తల్లి జోలపాట నుంచి మొదలవుతుంది. పిల్లవాడు హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మ యొక్క గొంతు నుంచి బాల సాహిత్యాన్ని వింటాడు. తర్వాత కథలుగా వింటాడు. తర్వాత బొమ్మలను చూస్తూ ఇలా రకరకాలుగా సాహిత్యానికి సన్నిహితంగా ఉంటూ తనలోని పిరికితనాన్ని కానీ భయాన్ని కానీ పారదోలి మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ సృజనాత్మకంగా ఏదైనా చేయగలిగేటట్టుగా మన సాహిత్యం తీర్చిదిద్దుతుంది. మరి బడిలోకి వచ్చిన తర్వాత పిల్లవాళ్ళు చదవటం లేదు, పుస్తకాలకు దూరం అవుతున్నారు, సెల్ ఫోన్లకు మీడియాలకు దగ్గరకు అవుతున్నారు అని చాలా మంది అంటున్నారు. దానికి కారణం మనమే. వాళ్ళకి పుస్తకాలు ఇస్తున్నామా? తరగతి పుస్తకాలు కాకుండా మనం బాల సాహిత్య పుస్తకాలని కొని ఇస్తున్నామా? మన ఇళ్లలో వంటశాల ఉంటుంది, దేవునిశాల ఉంటుంది, గ్రంథశాల ఎందుకు ఉండదు? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. మనం పుట్టినరోజుకు ఒక పుస్తకాన్ని ఇచ్చినా కానీ, ప్రతి పుట్టినరోజు ఒక్క పుస్తకాన్ని కొనిచ్చినా కానీ ఒక 10-15 పుస్తకాలు అవుతుంటాయి పిల్లల దగ్గర. ఇలా ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని కొని పిల్లవాడికి ఇచ్చినట్టయితే ఆ పిల్లవాడు చదువులో ఆసక్తి చూపుతుంటారు. భాష ఏదైనా కానివ్వండి, తెలుగనే కాదు ఆంగ్లమైనా సరే, పుస్తకాలు చదివే ధోరణి పిల్లవాడికి రావాలి, అది నిత్యకృత్యం కావాలి. అప్పుడే పిల్లవాడు ఆలోచన చేస్తాడు, అది గట్లే ఎందుకున్నది, ఇది గిట్లే ఎందుకున్నది, నేను ఎందుకు రాయద్దు అట్లా అనే ఉద్దేశం పిల్లలు కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో చూసినట్టయితే చిట్టి చిలకమ్మ రాని పిల్లలు ఎవ్వరు ఉండరు. చిట్టి చిలకమ్మ అనుకుంటే మంచి బాగుంటూ ఆడుకుంటారు. చెమ్మ చెక్క, ఇట్లా చందమామరాలే, ఇలా చిన్న చిన్న పాటలతో పిల్లవాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ హాయిగా వాళ్ళ గుంపులో ఉన్నట్టు ఉంటారు. కాబట్టి అలాగే మనం పుస్తకాలు వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు చదువుతారు. నేను ఒక ఉపాధ్యాయులు భాషోపాధ్యాయులుగా ప్రతి స్కూల్కి పోయి ఇక దాదాపు పుస్తకాలు 50 పుస్తకాల వరకు వచ్చేసాను నేను బాల సాహిత్యంలో. ఆ బాల సాహిత్య పుస్తకాలను పిల్లలకు ఇచ్చి వారిని చదివేటట్టుగా చేస్తున్నాను. అవార్డ్స్ ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తున్న బాలలకు కూడా, పెద్దవాళ్ళకి ఇస్తున్నాను, పిల్లలకు ఇస్తున్నాను. రెండోట బాల సాహిత్య పీఠము అనే ఒక నెలకొల్పి దాని ద్వారా 2014 నుంచి తెలంగాణ ఆవిర్భవించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం 45 పిల్లలకు 45 పెద్దవాళ్లకు పురస్కారాలు ఇస్తూ బాల సాహిత్యాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అలాగే పిల్లల సంకలనాలు, పిల్లల రాసిన కవిత్వం ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను సంకలనం వేస్తుంటాను. వాళ్ళు కూడా ఒక సన్మానం చేస్తుంటాను. శతాధిక బాల కవి సమ్మేళనం కూడా నిర్వహించాను సిద్దిపేటలో. ఇట్లాంటి కవి సమ్మేళన పాఠశాలలో నిర్వహిస్తుంటాను. కాబట్టి బాల సాహిత్యానికి ప్రతి ఒక్కరూ తమ చేయందించినట్టయితే విద్యార్థి దశలోనే చదువుకుంటూనే తర్వాత తన ఆత్మతృప్తి గురించి, సంతోషాన్ని గురించి సృజనాత్మకంగా ఆలోచిస్తూ అతను ఏదైనా రాయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు అనేది మనము తెలుసుకోగలగాలి అనేది ఈ బాల సాహిత్యం ముఖ్య ఉద్దేశం. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లలకు బాల సాహిత్యం బుక్ ఇవ్వండి, పుస్తకాలు కొనివ్వండి. వాళ్ళు చదివేటట్టుగా ఈ రంగురంగుల బొమ్మలతోటి ఉన్న పుస్తకాలు కొనిచ్చినట్టయితే ఇది పుస్తక పేరు కాబట్టి అది మనకు చాలా ఉపయోగపడుతుంది. 10 సంవత్సరం పుస్తకం అవుతుంది కాబట్టి అది కొనిచ్చినట్టయితే బాగుంటుంది తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముగిస్తున్నాను అని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.